అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్ ఓయాసిస్ ఫర్టిలిటీ కర్నూల్. మా ఈ ఓయాసిస్ జనని యాత్ర ఇది మదర్స్ డే సందర్భంగా ఈ యాత్రని అనేది ప్రారంభించాము. ఎందుకు ప్రారంభించాము అంటే ఈ మధ్య సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది. ఇంతకుముందు మనం ప్రతి 10 మందిలో ఒకరి జంటని చూసేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి 5 జంటల్లో ఒకరిని సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని చూసాం. సో ఈ ఓయాసిస్ జనని యాత్రతో మేము సంతానలేమి సమస్య కోసం అవగాహన అనేది పెంచుతున్నాం. సో ఈ అవగాహన మనము ప్రతి టౌన్కి వెళ్ళి, అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని 30 కేంద్రాలలో 800 జంటలకు పైగా జంటలని మేము ఫ్రీ ఫర్టిలిటీ చెకప్స్ మరియు టెస్ట్లు, తర్వాత కౌన్సిలింగ్ అవన్నీ అందించడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా సంతానలేమి సమస్యకి కారణాలు ఏంటి, వాళ్ళకు ఆ కారణాలు తెలుసుకొని ట్రీట్మెంట్ ముందుగానే మొదలు పెడుతున్నాం. సో ఇది ఎంతో సంతృప్తి చెందిన విషయం మాకు. అండ్ ఇక్కడ ఆదోనిలో ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు చాలా ఎక్సెసివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఇవాళ మనకు 100 పైన కపుల్స్ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఎందుకు ఓయాసిస్ ఫర్టిలిటీకే ఎందుకు రావాలి అంటే ఇక్కడ మనకు నార్మల్ అంటే బేసిక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ నుంచి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వరకు ఇది ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే ఫర్టిలిటీ సెంటర్స్ అంటే IVF ట్రీట్మెంటే అని అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ మనము ఇండివిజువల్ పేషెంట్ని మనం చూసుకుంటాం అన్నమాట. అంటే ఆడవారిలో ఏం సమస్యలు ఉన్నాయి, మగవారిలో ఏం సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి అలా చూసుకుని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరమో అదే ట్రీట్మెంట్ ఇస్తాం. దాని తర్వాత ఇంకొకటి అపోహ ఏంటంటే అన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఆడవారి వల్లనే వస్తాయని అనుకుంటారు. అలా కాదు. ఆడవారి వల్ల ఎంత వస్తుందో మగవారి వల్ల కూడా అంతే సమస్యలు ఉంటాయి. అండ్ కొంతమందికి చాలా అబార్షన్స్ అవుతుంటాయి, కొంతమంది మేనరికాలు అట్లా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పిల్లలు అంటే కంజనైటల్ అనామలస్ బేబీస్ అట్లా పుట్టకుండా మన దగ్గర అడ్వాన్స్డ్ టెస్టింగ్ అంటే PGT టెస్టింగ్ అట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఇలా మనము ఇన్ఫర్టిలిటీ సమస్య ఎందుకు పెరిగిపోతుంది అంటే ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటి మనకు లేట్ మ్యారేజెస్ అవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకొకటి మారుతున్న జీవన శైలి, పిల్లలందరూ అంటే లేటుగా పడుకోవడం, తర్వాత ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోవడం, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేదు అసలు. దాని తర్వాత చిన్నపిల్లలే డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా సమస్యలు అనేది ఎక్కువైపోతుంది. దాని తర్వాత పెస్టిసైడ్ ఎక్స్పోజర్ కానీ మన ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల దీనివల్ల సమస్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ఈ అవగాహన పెంచడానికి ప్లస్ ఇప్పుడు ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా మేము మీ ఇంటి వద్దకే అంటే ఫర్టిలిటీ ఆన్ వీల్స్, సో అత్యాధునిక ఫర్టిలిటీ చెకప్స్ మేము మీ వద్దకి తీసుకొస్తున్నాం. సో ఈ రాయలసీమ ప్రజలందరూ మీరు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు అవ్వాలనే కలని నెరవేర్చుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, మా దగ్గర సక్సెస్ రేట్స్ వచ్చేసి అరౌండ్ 65 to 70% ఉన్నాయండి. ఇక్కడ మనము కొన్ని టెస్టులు ఆడవారిలో HB అంటే హిమోగ్లోబిన్ AMH, అలాగే మగవారిలో వైరల్ మార్కర్స్ మరియు సీమెన్ అనాలిసిస్ అనేది ఫ్రీగా చేస్తున్నామండి.